బాహార్ బండారం అంటే బయట నిధి అని అర్థం. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో విగ్రహాలని నగలతో అలంకరిస్తారు. ఆ నగలన్నీ ఈ బాహార్ బండార్లోనే భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం ఊరేగింపు సమయంలో ఈ గదిని తెరిచి అందులో ఉన్న నగలతో విగ్రహాలను అలంకరిస్తారు. అలా ఊరేగింపు పూర్తయిన తర్వాత మళ్లీ నగలను ఆ గదిలో పెట్టి మూసేస్తారు. అలానే బీతర్ బండారంలో లెక్కపెట్టలేనంత నిధి ఉంది. నిజానికి ప్రాచీన కాలంలో రాజులు జగన్నాథుడికి చాలా విరాళాలు ఇచ్చారు. ఆ నగలన్నిటినీ ఈ బీతర్ బండారంలోనే ఉంచారు. అలానే అప్పుడు భక్తులిచ్చిన విరాళాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం బాహార్ బండారాన్ని తెరుస్తారు. కానీ బీతర్ బండారాన్ని తెరిచి దాదాపు 46 సంవత్సరాలైంది. చాలామంది రీసెర్చర్లు ఇందులో లెక్కపెట్టలేనన్ని నగలు దాగి ఉన్నాయని చెప్తున్నారు. రాజులు సమర్పించిన విరాళం కూడా ఈ గదిలోనే ఉండటం వల్ల అప్పట్లోనే ఈ గదికి చాలా సెక్యూరిటీ ఉండేది. కేవలం రత్నభండారాన్ని చేరుకోవడానికి 3 తలుపులను తెరవాల్సి ఉంటుంది. ప్రతి తలుపుకి ఒక ప్రత్యేక తాళం ఉంటుంది. మొదటి తాళం గజపతి రాజుల దగ్గరే ఉండేది. రెండవ తాళం పాలనా అధికారుల దగ్గర ఉండేది. అలానే మూడో తాళం ప్రధాన పూజారి దగ్గర ఉండేది. ఈ 3 తాళాలు ఉంటేనే రత్నభండారాన్ని తెరవగలం. కాని చాలా కాలం వరకు ఒక తాళం కనిపించకుండా పోయింది. అందుకనే ఎవరు కూడా ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు.